అందరికీ నమస్కారం. డ్రగ్స్, గంజాయి ఈరోజు రాష్ట్రంలో విపరీతమైపోయింది. దానివల్ల యువత, రేపు భావితరానికి ఉపయోగపడే యువత ఈరోజు ఆ డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు దానికి పూరిత బానిస అయిపోయినారంటే చాలా ప్రమాదము, సమాజానికి ప్రమాదము, వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ గంజాయి డ్రగ్స్ మీద ప్రభుత్వము కూడా ఉక్కుపాదం మోపి మంచి మంచి తెలివైన చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, ధనవంతులు అందరూ ఉండవచ్చు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము. ఒక్క తూరి దానికి కానీ అలవాటు పడితే మనిషి మళ్ళీ రావాలంటే చాలా కష్టము. అది మంచి ఆరోగ్యకరమైనటువంటి డ్రగ్స్ కాదు, గంజాయి మంచిది కాదు, ఈ రెండు మంచిది కాదు. చాలా మంది పోరాడుతున్నారు సమాజంలో. అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు కూడా దాని మీద గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని అందరు భవిష్యత్తు బాగుండాలా, భావితరాలకు మనము మంచి చేయాలని, ఎక్కడ ఇది పుడుతుందో అక్కడి నుంచి ఒకవేళ బయట నుంచి వస్తా అంటే నివారించండి. లేదు ఇక్కడ ఉత్పత్తి అయ్యేది ఏదన్నా ఉంటే గంజాయి కానీ ఇట్లాంటి అక్కడ ఉత్పత్తి కాకుండా ఆడికి నివారించేదానికి ప్రయత్నించడం 100% చేయండి. చేస్తే మంచి అవుతుంది. ఎందుకంటే బయట సమాజంలో తిరగాలంటే భయపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ విషయము ఎంత కాటికి పోతుందంటే వాళ్ళు ఎక్కడికి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ నిమిషంలో మళ్ళా ఆ మత్తు దిగినాక నేను ఏం చేశాను అని బాధపడుకుంటారు. కాబట్టి అటువంటి మత్తు పదార్థాలను దగ్గరికి రానికుండా ప్రాణహాని చేసేటువంటి మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నివారించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇటువంటి చెడు ప్రజలకు చేరకూడదు, మంచిని దగ్గర చేర్చాలా. మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరికి, పిల్లలకు. ముఖ్యంగా పిల్లలు, చాలా విద్యావంతులైనటువంటి పిల్లలు, వాళ్ళు ఎందుకో ఏమో కానీ ఆ నిరుద్యోగం వల్ల ఇంకొకటి ఏమో కానీ తెలియదు కానీ దాని బానిసలు అవుతున్నారు. ఆ బానిసలు కాకూడదు. బానిసలైనారంటే చాలా ప్రమాదం కూడా ఉంది సమాజానికి. ఈ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారని, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే సహృదయంతో ఇట్లు మీ బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.